అన్న అన్న 3 రోజుల నుంచి ఏం తినలే అన్న, పైసలు ఉంటియవా అన్న? అరే 500 ఉండాలి. 500 చిల్లర ఉన్నాయా? ఉన్నాయన్న. ఉంటే దాంతోనే తిని కదరా మళ్ళా నాకు అడుగుతావు. అన్న థ్యాంక్స్ అన్న, నాకు ఇప్పటిదాకా చాక్లెట్ ఇవ్వలేరన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. తమాషా చేయకుండా పైసలు హౌ డేర్ యూ? కొనిరా నాకు అడగనీకి. ఎడికి పోతున్నావు, ఎటు పోతున్నావు అని. నా ఇష్టం, ఎటన్నా పోతా. మై లైఫ్ మై రూల్స్. మై అకౌంట్లు ఎంత ఉన్నాయి మై? ఏం లేవు చరణ్ అకౌంట్లా. ఇప్పుడే 5,000 కొట్టినా. 5,000? 5,000. నాకేం రాలే చరణ్. చూడు మాయ్ ఒకసారి. సరే చూస్తున్నా. నాకు చరణ్ నాకేం రాలే చరణ్, 100 రూపాయలే ఉన్నాయి అకౌంట్లా. సరే కొట్టేసే మళ్ళా. ఇక్కడికి వచ్చినా ఈడ ఒక చెట్టు ఉంది. ఆటో కావాలనా? వద్దొద్దు. ఈడ చెట్టుకు ఉయ్యాల కట్టిర్రు. ఆడికెళ్ళి ముంగటికి వచ్చి రైట్ తీసుకోవాలి. ఒక బిల్డింగ్ కాడికి వచ్చి ఏమో నీ పైసలు తీసుకున్నాను. వాడేందన్నా అంత దగ్గర నుంచి చూస్తుండు ఫోను. అరే ఉదయ్, ఎక్కువ ఫోన్లు వాడకరా, కళ్ళు పోతాయి. తెలుసురా, అందుకే ఒకటే వాడుతున్నా, ఎక్కువ వాడతలే. ఏంద్రా ఈ చిల్లర పని? చిల్లర పని ఏంది మామా? హోలీ ఇది. హోలీ ఏంద్రా హోలీ? ఎన్విరాన్మెంట్ ఖరాబ్ చేసుకుంటా, వాటర్ వేస్ట్ చేసుకుంటా. ఎన్విరాన్మెంటా? సిగరెట్ తాగుతున్నావు, అప్పుడు గుర్తు రాలేదా నీకు ఎన్విరాన్మెంట్? ఈ ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నావు, అప్పుడు గుర్తు రాలేదా నీకు ఎన్విరాన్మెంట్? సరే పోనీ, ఈ బండి ఎవరిది? నాదే. బండి నడిపేటప్పుడు పొల్యూషన్ వస్తుంది, అప్పుడు గుర్తు రాలేదా ఎన్విరాన్మెంట్? సరే వాటర్ వేస్ట్ అంటున్నావు, బట్టలు ఎట్లా ఉతుకుతావు మామ ఇంట్లో? వాషింగ్ మిషన్ లేస్తా. వాషింగ్ మిషన్ లా చేతితో ఉతుకుతే ఒక బకెట్ అయ్యే నీళ్ళని వాషింగ్ మిషన్ లా 4 బకెట్ల నీళ్లు యూజ్ చేస్తున్నావు, అప్పుడు గుర్తొస్తలేదా నీకు వాటర్ వేస్ట్ అవుతున్నాయని? హిందూల పండుగలు రాగానే గుర్తొస్తాయి ఎన్విరాన్మెంట్, నేచర్, సేవ్ వాటర్ అని. ఫస్ట్ మీరు పాటించుర్రా, తర్వాత బోధించుర్రా. నడ్రా పోదాం. రే ఉదయ్. రే చరణ్, హాయ్రా. ఎలా రాసావురా ఎగ్జామ్? అన్ని రాసినారా, లాస్ట్ 8 మార్క్స్ కోసం ఒక్కటి తప్పించి. అరే నేను ఇది రాశారా, నాకు నిన్ననే సార్ చెప్పాడు, నేను అది కూడా రాసా. అరే నడ్రా, రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. అరే అవునరా, ప్రాక్టీస్ చేసుకోవాలి. నడు. మేడం ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పిందిరా, కలిసి చదువుకున్నాం పదా. హలో, ఏడున్నోరా? ఇగో ఇక్కడ పాండపక్కన జల్ది రారా, ఎండ కొడుతుంది. సరే. ఎంతసేపు అయిందిరా వచ్చి? గంటన్నర అయిందిరా వచ్చి. ఆ ఎక్సలేటర్ గాడు గంటన్నర ముందే ఎలా కొట్టింది బయటికి నన్ను. ఎక్సలేటర్ ఎవర్రా? వాడేరా, పేపర్లు పట్టుకొని క్లాస్ రూమ్ లో అటు ఇటు తిరుగుతా ఉంటావు చూడు. అరే వాడు ఎక్సలేటర్ కాదరా నాయన, ఇన్విజిలేటర్ ఆడు. అవురా, నీ వెనక బెంచ్ పోరిని సెట్ చేస్తున్నా అన్నావు. అది ఇలా పిలిచిందిరా, కానీ సిస్టర్ అని పిలిచిందిరా ఈ హెయిర్ ని చూసి. పోరికి స్టైల్ అంటే ఏందో తెలియదు కావచ్చురా, అయినా పందికేం తెలుసురా పాన్స్ పౌడర్ వాసన. ఎవరున్నారు ఇప్పుడు? నిన్ను కాదురా, పోరినా అంటున్నారా. అయినా ఇన్విజిలేటర్ గాడు ఎందుకు ఇలా కొట్టింది నిన్ను? నిన్న మనం మండి తిన్నిక పోయినామా? అవును. తినేసి వచ్చి వండుకున్నా, పొద్దున్న లేచి ఎగ్జామ్ లేట్ అవుతుందని ఫాస్ట్ గా వెళ్ళిపోయినా. క్లాస్ రూమ్ లో పోగానే గుడుగుడు అంటుంది కడుపులా. అరే వానికి బాత్రూమ్ పోవాలని అడిగిన, వాడు పంపా అన్న. క్లాస్ మొత్తం గోద్రేజ్ స్ప్రే కొట్టినాడు, తుస్తూ అని కొడుతూనే ఉన్నా. దెబ్బకు బయటికి పంపించేసి